హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఆర్పిఎల్. సో ఇది కూడా మనకి ప్రోటోకాల్స్ లో ఇప్పుడు మనం ఏమైతే టాపిక్స్ చూస్తున్నామో సో దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్ లో ఇది వన్ ఆఫ్ ద ప్రోటోకాల్స్. సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో 6LoWPAN అని చెప్పి మనం ఆల్రెడీ ఒక ప్రోటోకాల్ గురించి చూసాం. సో దానికి సంబంధించిన సెకండ్ ప్రోటోకాల్ ఏంటి అంటే దట్ ఈజ్ IPv6 రౌటింగ్ ప్రోటోకాల్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం సో 6LoWPAN లో మనకి ఆల్రెడీ లో బ్యాండ్ విడ్త్ కి సంబంధించిన ప్రోటోకాల్ కింద దాన్ని యూజ్ చేయడం జరుగుతుందని చెప్పుకున్నాం. బట్ అక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ వల్ల మనం నెక్స్ట్ ప్రోటోకాల్స్ కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్రోటోకాల్స్ అన్ని కూడా మనకి కలెక్షన్ ఆఫ్ రిఫరెన్స్ మోడల్లో యూజ్ చేసే ప్రోటోకాల్స్. అంటే మనకి ఏదైనా సరే ఒక ఐఓటీ సిస్టమ్ లో మనం ఏదైనా ఒక బేస్డ్ ఆన్ సిస్టమ్ ని మనం అరేంజ్ చేసుకోవాలి, ఒక బేస్ ఆర్కిటెక్చర్ అరేంజ్ చేసుకోవాలి అంటే డెఫినెట్ గా ఈ ప్రోటోకాల్స్ అన్ని మనకి యూజ్ అవుతాయి. సో దీన్నే మనం రౌటింగ్ ప్రోటోకాల్ అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇది ఏ సిచ్యువేషన్స్ లో మనకి యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో దట్ ఈస్ లో పవర్ అండ్ లాజీ నెట్వర్క్స్ కాంబినేషన్స్ మనం ఎప్పుడైనా పెర్ఫామ్ చేయాలి అంటే ఈ ఆర్పిఎల్ అనేది ఎక్కువగా యూజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి ఐఓటీ సిస్టమ్ ద్వారా యాక్సెస్ చేసే నెట్వర్క్ అనేది లాజీ నెట్వర్క్ అయి ఉండి అండ్ లో పవర్ లో మాత్రమే మనం ఐఓటీ సిస్టమ్ తో కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నామంటే దెన్ డెఫినెట్లీ వీఆర్ యూజింగ్ ద ఆర్పిఎల్, దట్ ఈస్ రౌటింగ్ ప్రోటోకాల్. సో ఇది కూడా మనకి వైర్లెస్ నెట్వర్క్స్ అంటే దీనికి వైరింగ్ వైర్లెస్ రెండు కాంబినేషన్స్ ఉంటే అందులో ఇది వైర్లెస్ కాంబినేషన్ లో ఉన్న రౌటింగ్ ప్రోటోకాల్ కింద చెప్పొచ్చు. సో దీని వితౌట్ వైర్స్ కూడా మనం ప్రోటోకాల్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో అండ్ ఇంటర్ కనెక్టెడ్ వరల్డ్ లో ఎప్పుడైతే మనం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా లో పవర్ లాజీ నెట్వర్క్స్ దాన్నే మనం LLNS అంటాం. సో అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బికాజ్ మనం అన్ని కూడా ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ కనెక్షన్ లో నియరెస్ట్ ప్లేసెస్ లో ఉన్నప్పుడు వాటికి దగ్గరగా ఒక లో పవర్ లో మాత్రమే మనం కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తే సరిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. అండ్ దీని వల్ల ఏమవుతుంది అంటే ఎఫిషియెంట్ కమ్యూనికేషన్ ఫర్ డివైజెస్. సో షార్టెస్ట్ డిస్టెన్స్ లో ఉండడం వల్ల వాటితో మనం ఎఫిషియెంట్ గా కమ్యూనికేట్ చేయొచ్చు. అండ్ ఇట్ అలౌస్ డివైజెస్ ఇన్సైడ్ అండ్ LLN. సో LLN ద్వారా దట్ ఈస్ లో పవర్ లాజీ నెట్వర్క్స్ తో మనం కమ్యూనికేట్ వన్ డివైస్ కమ్యూనికేట్ విత్ అనదర్ డివైస్ తో కమ్యూనికేట్ చేసుకోవడం కోసం ఇది యూజ్ అవుతుంది ఈ ప్రోటోకాల్ అనేది. సో ట్రెడిషనల్ రూటింగ్ ప్రోటోకాల్స్ టు ఆపరేట్ ఎఫెక్టివ్లీ మనకి ఇక్కడ బై యూజింగ్ LLN తో ఏం చేస్తున్నాము అంటే ట్రెడిషనల్ రూటింగ్ ప్రోటోకాల్స్ అనేవి యాక్చువల్ గా మనం యాక్సెస్ చేయలేం. బట్ ఈ ఆర్పిఎల్ ప్రోటోకాల్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో మనం ట్రెడిషనల్ ప్రోటోకాల్స్ ను కూడా చాలా ఎఫెక్టివ్ గా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఏ డిస్టెన్స్ వెక్టర్ రూటింగ్ ప్రోటోకాల్. ఇది ఆటోమేటిక్ గా ఏం క్రియేట్ చేస్తుంది అంటే ఎసైక్లిక్ గ్రాఫ్స్ అనేవి మనకి క్రియేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ డైరెక్టెడ్ ఎసైక్లిక్ గ్రాఫ్. మనకి ఒక ఎసైక్లిక్ గ్రాఫ్ అనేది ఇలా ఉంటుంది. సో దీనికి సంబంధించి మనకి 2 మోడ్స్ ఉన్నాయి, దట్ ఈస్ స్టోరింగ్ మోడ్ అండ్ నాన్ స్టోరింగ్ మోడ్. సో ఇక్కడ ఈ 2 మోడ్స్ మనకి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ స్టోరింగ్ మోడ్ అంటే ఏంటి, నాన్ స్టోరింగ్ మోడ్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టోరింగ్ లో ఇట్ కంటైన్స్ ద ఎంటైర్ రౌటింగ్ టేబుల్. సో మనకి ఎప్పుడు కూడా ఒక రౌటింగ్ టేబుల్ అనే దాన్ని మెయింటైన్ చేస్తాం. సో ఆల్రెడీ నెట్వర్కింగ్ లో కొన్ని అల్గోరిథమ్స్ లో కూడా మనం రౌటింగ్ టేబుల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో డిస్టెన్స్ వెక్టర్స్ లో వాటిల్లో రౌటింగ్ టేబుల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఒక రౌటింగ్ టేబుల్ ని మనం కంటైన్ చేస్తున్నామో దాని ఎవ్రీ నోడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆ రౌటింగ్ టేబుల్ లో ఉంటుంది. సో దట్ ఈస్ అలాంటి టేబుల్ ని కంటైన్ చేస్తూ మనం పెర్ఫామ్ చేసేదాన్ని స్టోరింగ్ మోడ్ అంటాం, మనకి నేమ్ లోనే ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్ స్టోరింగ్ మోడ్. నాన్ స్టోరింగ్ మోడ్ లో ఓన్లీ ఏవైతే రూటర్స్ బార్డర్స్ లో ఉంటాయో అంటే ఇన్సైడ్ ఉన్న రౌటర్స్ తో మనకి సంబంధం లేదు, అవుట్ సైడ్ లో ఏవైతే బోర్డర్స్ లో ఉంటాయో వాటిని డొమైన్స్ అంటాం. సో వాటిని మాత్రమే మనం రౌటింగ్ టేబుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కంటైన్ చేస్తాం. సో రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ ఏది మనం కంటైన్ చేయం. సో దట్ ఈస్ ద నాన్ స్టోరింగ్ మోడ్, స్టోరింగ్ మోడ్ అండ్ నాన్ స్టోరింగ్ మోడ్. సో ఇందులో ఉన్న వేటినైనా కూడా మనం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ద క్వాంటిటీ OS. సో కంపల్సరీ ఐఓటీ డివైజెస్ లో ఈ ప్రోటోకాల్ యాక్సెస్ చేయాలంటే మనం ఆ OS అనేది యూజ్ చేస్తాం. అండ్ దీనికి సంబంధించిన బెనిఫిట్స్ స్కేలబిలిటీ, అడాప్టివ్ అండ్ మల్టిపుల్ టు పాయింట్ ట్రాఫిక్, ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ ద సెక్యూరిటీ. సో ద నెక్స్ట్ ప్రోటోకాల్ వచ్చేసరికి మనకి COAP ప్రోటోకాల్. అంటే ఇది చాలా స్మాల్ ప్రోటోకాల్ అని నేను ఎనదర్ ప్రోటోకాల్ కూడా ఇదే వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. సో COAP ప్రోటోకాల్ అనేసరికి దట్ ఈస్ కన్స్ట్రైన్డ్ అప్లికేషన్ protocol. So what is COAP means? That is constrained application protocol. So ఇది కూడా ఏ
థింగ్ లో మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది అంటే దట్ ఈస్ వెబ్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఎప్పుడైతే మనం నెట్వర్క్స్ లో ఎనీథింగ్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ దట్ ఈస్ కన్స్ట్రైన్డ్ అప్లికేషన్ ప్రోటోకాల్. సో ఇది కూడా మనకి నోడ్స్ కి ఐఓటీలో ఉన్న ఒక్కొక్క నోడ్ కి మధ్యలో ఉండే కమ్యూనికేషన్ లో ఏవైనా ట్రాన్స్ఫర్స్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఈ ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ది లో బ్యాండ్విడ్త్ అండ్ లో అవైలబిలిటీ నెట్వర్క్. సో ఇక్కడ కూడా మనకి సిమిలారిటీస్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి హెచ్టిటిపి దట్ ఈస్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఆల్రెడీ మనకు తెలుసు. ప్రతి పేజ్ కి మీకు లింకప్ అనేది మనం హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ తో చేస్తాం. సో సేమ్ అది ఏ ప్రొసీజర్ తో అయితే ఫాలో అవుతుందో సేమ్ సిఓఏపి కూడా మనకి అదే ప్రొసీజర్ తో మనం యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ యూటిలైజ్ చేసేవి పోస్ట్, గెట్, పుట్ అండ్ డిలీట్ కాల్స్. సో ఏవైతే మనకి ఈ లాంగ్వేజెస్ లో మనకి ఈ కాలింగ్స్ కి సంబంధించిన థింగ్స్ ఉన్నాయో వాటిలో మనకి ఈ కాలింగ్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ యూడిపిలో ఉన్న నెట్వర్క్ ప్రోటోకాల్స్ కి సంబంధించింది ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసుకుంటాం ఈ ప్రోటోకాల్లో. సో కంపల్సరీ యూడిపి ప్రోటోకాల్ కి సంబంధించిన బేస్ కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. సో దాని వల్ల క్లయింట్ సర్వర్ ఐఓటీ ప్రోటోకాల్ కింద కంప్లీట్ గా ఇది బేస్ అయి ఉంటుంది. సో మనకి సింపుల్ గా చెప్పాలి అంటే COAP ఈజ్ ఆల్సో కాల్డ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్లయింట్ సర్వర్ ఐఓటీ ప్రోటోకాల్. సో ఆ సిస్టమ్ ని బేస్ చేసుకుని మనకి ఈ ప్రోటోకాల్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది, ఈ క్లయింట్ సర్వర్ అనగానే క్లయింట్ నుంచి ఎప్పుడైతే రిక్వెస్ట్ వెళ్తుందో దెన్ సర్వర్ రిసీవ్డ్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ది క్లయింట్ అండ్ ఇట్ గివ్స్ రెస్పాన్స్ టు ది క్లయింట్ రిక్వెస్ట్. సో ఎప్పుడైతే క్లయింట్ నుంచి రిక్వెస్ట్ తీసుకుంటున్నామో దెన్ మనం ఆ రెస్పాన్స్ దానికి సంబంధించిన రెస్పాన్స్ మళ్ళీ అగైన్ క్లయింట్ కి సెండ్ చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన కంపాటబిలిటీస్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీషన్ ఆర్ ఫెయిల్యూర్ ఏదైనా సరే దానికి మనకి ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకు, మనం క్లయింట్ నుంచి సర్వర్ కి ఒక రిక్వెస్ట్ సెండ్ చేసాం. సో ఎప్పుడైతే సర్వర్ ఒక రిక్వెస్ట్ కి సెండ్ చేసినప్పుడు దానికి సంబంధించిన సమ్ డేటా కానీ ఫైల్ కానీ ఏదైనా మనం ఒక క్లయింట్ కి ఇచ్చినప్పుడు విత్ ఎక్నాలజ్మెంట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ we are receiving successfully, so we are giving some acknowledgement. సో అదే ఫెయిల్యూర్ కనుక అయితే మనం acknowledgement పాస్ చేయం. ఒకవేళ సమ్ సిస్టమ్స్ లో ఎలా ఉంటుంది అంటే నెగిటివ్ acknowledgement, that is I am not receiving completely, so that is one type of acknowledgement. బట్ మాక్సిమం మనకి ఎప్పుడు కూడా వన్స్ అక్కడ మెసేజ్ రిసీవ్ అయ్యింది అంటే మనం డెఫినెట్ గా అక్కడ ఒక మెసేజ్ అనేది acknowledgement అనేది పాస్ చేస్తాం. సో అలానే ఎప్పుడైతే అక్కడ acknowledgement అనేది ఫెయిల్ అయిందో అంటే మనకి వచ్చిన ఫెయిల్యూర్ acknowledgement అనేది ఎప్పుడైతే చూసామో అగైన్ వీఆర్ రీసెండింగ్ ద మెసేజెస్ దట్ ఈస్ కన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని మళ్ళీ మనం ఏం చేస్తామంటే రీసెండింగ్ చేస్తాం. దట్ ఈస్ నాన్ కన్ఫర్మేటబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ గ్యారంటీ ఆఫ్ సక్సెస్ఫుల్ డెలివరీ. సో అదే నేను చెప్తున్నాను, అక్నాలజ్మెంట్ లోనే మనకి పాజిటివ్ అక్నాలజ్మెంట్ అండ్ నెగిటివ్ అక్నాలజ్మెంట్. సో అక్నాలజ్మెంట్ లో మనకి సక్సెస్ఫుల్ గా రిసీవ్ అయిపోయింది అంటే దెర్ ఈస్ నో నీడ్. బట్ సక్సెస్ఫుల్ గా రిసీవ్ అవ్వలేదు అంటే డెఫినెట్ గా అక్కడ మళ్ళీ మనం రీసెండ్ చేయాల్సిన ఛాన్స్ ఉంది. ఎందుకంటే అక్కడ కంప్లీట్ గా ఫెయిల్యూర్ అవ్వకపోయినా కూడా మిడిల్ ఆఫ్ ది సంథింగ్స్ మిస్ అయినా కూడా దట్ ఈస్ నాట్ కంప్లీటెడ్ మెసేజ్. సో దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్ చూడండి ఒకసారి. ఇంటర్నెట్ అండ్ కన్స్ట్రైన్డ్ ఎన్విరాన్మెంట్ ఈ టూ థింగ్స్ కి మధ్యలో ఎలా ఉంటాయి మనకి అంటే ఇవన్నీ డిఫరెంట్ COAPs అంటే డిఫరెంట్ సిస్టమ్స్ లో డిఫరెంట్ నోడ్స్ లో యూజ్ చేసే ప్రోటోకాల్స్. సర్వర్ ప్రాక్సీ అండ్ క్లయింట్. ఎప్పుడు కూడా మనం ఇంటర్నెట్ ని కాన్స్ట్రైన్డ్ ఎన్విరాన్మెంట్ తో మనం బిల్డప్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ సమ్ ప్రాక్సీ సిస్టమ్స్. సో అప్పుడు ఇక్కడ ఉండే క్లయింట్ నుంచి మధ్యలో వచ్చే సర్వర్ కి రిక్వెస్ట్ అయినా అగైన్ సర్వర్ నుంచి ప్రాక్సీకి వచ్చే రిక్వెస్ట్ అయినా ఏదైనా కూడా మనకి ఒక HTTP దట్ ఈస్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ మీద మనం బేస్ అవుతాం. సో దీనికి సంబంధించి ఇంకొన్ని పాయింట్స్ ఇక్కడ నేను మీకు మెన్షన్ చేశాను. యాక్చువల్ గా 2 ఎకో సిస్టమ్స్ మధ్యలో ఈ కమ్యూనికేషన్ అనేది బిల్డప్ చేస్తాం. సో దాంట్లో మనం యూజ్ చేసేది COAP, HTTP అండ్ ద ప్రాక్సీ. ఈ ప్రాక్సీ ఏం చేస్తుందంటే 2 ఎకో సిస్టమ్స్ మధ్యలో బ్రిడ్జ్ కింద యూజ్ అవుతుంది ఇందాక మనం డయాగ్రామ్ లో చూసినట్టుగా. సో దీని వల్ల మనం డేటాను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, రీసోర్సెస్ కన్స్ట్రైంట్స్ ని ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ యూజ్ చేసే 2 లేయర్స్ వచ్చేసరికి మనకి COAP మెసేజ్ మోడల్ అండ్ COAP రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్. సో ఈ ప్రోటోకాల్స్ మనకి సింపుల్ గా ఎక్కువగా అయితే మనకి రిఫరెన్స్ మోడల్, రిఫరెన్స్ ఆర్కిటెక్చరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బట్ ఎప్పుడైనా కూడా రిఫరెన్స్ ప్రోటోకాల్స్ అని కనుక అడిగితే ఈ అన్ని ప్రోటోకాల్స్ గురించి మీరు జస్ట్ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. సో నేను ఈ వీడియోలో 2 ప్రోటోకాల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, దట్ ఈస్ RPL ప్రోటోకాల్ అండ్ COAP ప్రోటోకాల్. థ్యాంక్ యూ.